ఇప్పుడు మనం కుడుములు చేసుకుంటాము. ఇది బియ్యపు పిండి. ఇక చిక్కుడుకాయ ముదిరిన చిక్కుడుకాయ తెచ్చుకోవాలి. ఇట్లా ముదిరిన చిక్కుడుకాయ తెచ్చుకొని ఉడకబెట్టుకొని ఇలా పోసుకొని ఇక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర దంచుకొని ఇప్పుడు పిండిలు వేసుకుందాము. ఈ పిండి కలుపుకుంటూ తర్వాత కానీ మనం ఇప్పుడు ఇళ్ళకు అది కూర వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, చెటాకు మిర్చి, పావు కిలో టమాటాలు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా గ్లాసు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడకబెట్టుకోవాలి. అంతలోపు మనము పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర ఇవి మెత్తగా దంచుకుందాము. జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయల, ఉల్లిగడ్డ, చెంచా ఉప్పు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయల పేస్ట్ ఇట్లా పట్టుకున్నాం. మనం ఇలా వేసుకుందాము. పిండిలో వేసిన ముద్ద, కొత్తిమీర, కల్జామాకు, ఇక కొత్తిమీర వేసుకొని ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ పిండి మంచిగా కలుపుకుందాం. మనం ఎట్లా అంటే మనం ఇదంతా ఫస్ట్ ఇట్లా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని మనం అది పిండి దోశ పిండి కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. సర్వపిండికి మనం ఎట్లా కలుపుకుంటామో ముద్ద అవి అట్లా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవద్దు. టమాటాలు అయితే ఇట్లా ఉడికినాయి. వీటిని నీళ్ళు అంపుకుందాము. మనం ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకుందాము. నీళ్ళు పోసి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని పొయ్యిన పెట్టుకొని ఈ నీళ్ళు అంపుకొని వెజ్జి పాత్రలలో పెట్టుకుందాం. ఇవి అందులో ఆవిరికి ఉడకబెట్టడే కానీ కొంచెం నూనె పెట్టుకుంటే మంచిగా టేస్ట్ వస్తాయి మన ఇడ్లీ లెక్క. ఎందుకంటే కొంచెం నూనె పెట్టి చిన్నగా ఇంత ముద్దలు పెట్టి ఇట్లా ఇడ్లీలు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. మనం ఇడ్లీలు పెట్టుకున్నట్టు మొత్తం ఇట్లనే పెట్టుకుందాము. పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఆవిరికి ఉడకబెట్టుకుందాము. ఇడ్లీల లెక్క మూత పెట్టుకోవాలి. ఇంటికి ఉడకబెట్టి పావు గంట సేపు ఉడకాలి. ఇప్పుడు మనం టమాటాలు ఇట్లా ఉడికినాయి. మంచిగా టమాటాలు ఉడికినప్పుడు మనం పచ్చిమిరపకాయలు అడుగున వేసుకోవాలి. ఈ ఎల్లిపాయ, జీలకర్ర కూడా అడుగున వేసుకోవాలి. అడుగున ఎందుకంటే పైకి వస్తుంది అదంతా మళ్ళీ మూత పట్టుకుంటుంది అన్నట్టు. టమాటాలు కారం చూసుకుంటూ వేసుకొని నేనైతే సరిపోయాన్ని వేసిన. మీరు కారం తినేటోళ్ళు అయితే కారం వేసుకొని, లేకుంటే కారం చూసుకుంటా మిరపకాయలు ఆపుకొని అయినా కానీ కారం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు సరిపడంత. ఇప్పుడు మనం కొంచెం గ్రైండర్ పట్టుకున్నాక మళ్ళీ ఉల్లిగడ్డ వేద్దాం. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎందుకు ఫస్ట్ వేయలేదంటే మొత్తం దంగితే కరకర రావడది. ఉల్లిగడ్డ అక్కడక్కడ తగిలితే కమ్మగా ఉంటుంది. ఇక మీదకి వెళ్ళి కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిదే ఉల్లిగడ్డ గోలించుకోకురి. కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది. ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు, టమాటాలు పెట్టింది మెత్తగా. టమాటా, పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకున్న పచ్చడి రెడీ. ఎంత టేస్ట్కరమైన పచ్చడి రెడీ. మీదకెళ్ళి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి ఇలా పెట్టుకొని తింటే ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది. నిజంగా కమ్మగా అంటే కమ్మగా ఉన్నది పచ్చడి. పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకున్న టమాటా పచ్చడి మంచిగా ఇట్లా 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మంచిగా అన్నీ తీసుకొని పక్క పెట్టుకొని కొత్తగా మంచిగా ఉడికినాయి. ఎంతో టేస్ట్కరమైన, ఎంతో రుచికరమైన ఇవి తయారైన కుడుములు. ఇది చిక్కుడుకాయ కుడుములు. ఇవి ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని తింటే సూపర్ కమ్మగా ఉంటాయి. నిజంగా కమ్మగా ఉన్నాయి. ఇట్లా చేసుకొని మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఇప్పుడు మనకు చిక్కుడుకాయలు దొరుకుతాయి కాబట్టి సీజన్ కాబట్టి గుడ్డ చిక్కుడుకాయను కొంచెం అంత పొట్టేసుకొని ఉడకబెట్టుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండర్ పట్టుకొని ఇలా కలుపుకోవాలి. బియ్యం పిండిలా
ఇవి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, జీలకర్ర వేసుకొని పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఫస్ట్ ఉడకబెట్టుకొని ఎల్లిపాయ జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఇవి గ్రైండర్ పట్టుకోవాలి. పోపు మాత్రం పెట్టద్దు. నిజంగా కమ్మగా అంటే కమ్మగా ఉన్నాయి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.